జై శ్రీరామ్. చాలామంది డబ్బులు కావాలని కోరుకుంటారు, కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఏంటండి అలా చెప్తారు? డబ్బులు కావాలని కోరుకుంటున్నాం, తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరండి, అందరూ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. నేను చెప్తాను వినండి. చాలామంది రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. అందుకే వాళ్ళ జీవితంలోకి డబ్బులు అంటే ప్రవాహంలా రాదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, డబ్బులు రావాలని కోరుకుంటారు, కాకపోతే వాళ్ళు ఒక కండిషను లేకుంటే ఒక సోర్స్ ఫిక్స్ అవుతారు. నాకు డబ్బులు రావాలి, ఇలాగే రావాలి. ఇతనికి ఒక షాప్ ఉంటుంది, నాకు ₹1,00,000 రావాలి, కానీ ఈ షాప్ ద్వారా రావాలి, ఈ బిజినెస్ ద్వారా రావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకు భగవంతుడు ఏ రూపంలో అయినా మనకి ఇవ్వచ్చు. మనకి ఏ రూపంలో ఆయన మనకు అందజేసినా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. చాలామందికి సిద్ధత ఉండదు. అది ఉదాహరణ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒకసారి చూడండి, భార్య ఇన్కము భర్త, భర్త ఇన్కమ్ భార్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండేటువంటి కుటుంబాలని నేను చాలా దగ్గరుండి చూశాను. భార్య యొక్క ఇన్కమ్ని భర్త అప్పు తీసుకోవడం, వడ్డీకి అప్పు తీసుకోవడం నేను చూశాను. అదేవిధంగా భర్త కూడా భార్యకి వడ్డీకి ఇవ్వడమో, వడ్డీకి తీసుకోవడమో చూశాను. అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకిద్దరికి ఆదాయం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఫిక్స్డ్గా కారు ఈఎంఐ నేను కట్టుకుంటాను, ఇంటి ఈఎంఐ నువ్వు కట్టుకో, గ్రాసరీస్కి నేను, ఇంకా బయట ఖర్చులకు నువ్వు, ఇలా వాళ్ళు షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బులు ఎవరిది వాళ్ళకే. ఇప్పుడు ఆయనకి ఒక ₹50,000 మిగిలిందనుకోండి, ఈవిడ ఓన్ చేసుకోదు. సరే, ఈవిడ దగ్గర ఉందనుకోండి, ఆయన ఓన్ చేసుకోడు. ఇది నాదన్న భావన వాళ్ళకి రాదు. ఒక్కోసారి తల్లిదండ్రులు వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ని ఈ పిల్లలు ఇది నాది అని తీసుకోరు. కొంతమంది పిల్లల ద్వారా వచ్చే ఆదాయాన్ని తల్లిదండ్రులు తీసుకోరు. మీరు కొంచెం లోతుగా అర్థం చేసి వింటేనే అర్థమవుద్ది. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలి. ఇటువంటి ఉన్నప్పుడు మనీ మన జీవితంలోకి రావడం చాలా కష్టమవుతుంది. ఇటువంటివి నేను కూడా కొంత ఎక్స్పీరియన్స్ చేసిన వాడినే. కాబట్టి మనం దాని నుంచి మనము బయటపడాలి. మీ వరకు వచ్చిందే అంటే అది మీది అని దాని అర్థం. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, ఒక ఫాదర్ ఉంటాడు, పిల్లవాడు సంపాదిస్తూ ఉంటాడు, వాడు సంపాదించి ఎంతో కొంత డబ్బు పంపిస్తూ ఉంటాడు. ఈ ఫాదర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటే, ఈ డబ్బు నాది కాదండి, మా వాడిది, మా అబ్బాయి డబ్బు అసలు నేను ముట్టుకోనండి. సంతోషమే, నువ్వు ముట్టుకోవద్దు అంటే ఖర్చు పెట్టద్దు. నీ డబ్బులు, అంత డబ్బు నీ దగ్గర ఉంటే నువ్వు దాన్ని ఓన్ చేసుకొని, నువ్వు ఏ రకంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఏ రకంగా రూపాయికి ఇంకో రూపాయి సంపాదిస్తావు ఆలోచిస్తావు కదా. అలా ఆలోచించు కనీసం. వాడు ఏదైనా సైట్ కొనమని పంపిస్తే కొండం కాదు, నీదే ₹1,00,000 ఉంది, అబ్బాయి ₹1,00,000 ఏం చేస్తే సరిపోతుంది? నువ్వు కన్జ్యూమ్ చేయమని కాదు. దానివల్ల అంటే మనం ఓన్ చేసుకున్నప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు, ఆపర్చునిటీస్ అన్నీ మనకు కనపడతాయి. కాబట్టి మీ వరకు వచ్చినది ఏదైనా సరే అది మీదే, కాబట్టి మీరు ఓన్ చేసుకోండి. అంతేగాని వాళ్ళ డబ్బు వీళ్ళ డబ్బు ఖర్చు పెట్టమని కాదు నా ఉద్దేశం. ఇది భార్యాభర్తల డబ్బుని ఈవిడ ఒక ₹1,00,000 సంపాదిస్తూ ఉంటుంది, ఈయన ఒక ₹1,00,000 సంపాదిస్తూ ఉంటారు. ఇద్దరికి కలిస్తే 2 లక్షలు అయింది ఇప్పుడు ఆదాయం. కానీ విడివిడిగా ఆలోచిస్తే నాకు 1,00,000 కదా ఆదాయం అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. కానీ మన ఇద్దరు కలిపి ఆదాయం నాకు 2 లక్షలు నీకు 2 లక్షలు అన్న భావన ఎంత గొప్పగా ఉంది చూడండి. అంటే ఒక్కసారిగా మనకు ఆదాయం పెరిగింది కదా, మన ఫైనాన్షియల్ వైబ్రేషన్ ఎంత పెరుగుతుంది. నేను ₹2,00,000 ఆదాయాన్ని పొందుతున్నాను, భార్య కూడా అదే ₹2,00,000 ఆదాయాన్ని పొందుతున్నాయని ఆవిడ కూడా అనుకోవచ్చు కదా. అది కాకుండా నా లక్షే నా ఆదాయం, నా లక్షే నాదా ఆదాయం అనుకుంటే. కాబట్టి మనకు మన వరకు ఏది వచ్చినా సరే అది మనకు ఆదాయం కింద లెక్క. మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అంటే హ్యాపీగా, గ్రేస్ఫుల్గా దాన్ని రిసీవ్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. భగవంతుడు మనకి ఇస్తున్నాడంటే మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి డబ్బుని రిసీవ్ చేసుకోవడం మనం అలవాటు చేసుకోండి. అది వాళ్ళదా వీళ్ళదా ఎవరిదని కాదు, కానీ వేరే వాళ్ళది అనుకోండి, అంటే పిల్లలది అనుకోండి, ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ మనదైతే ఏ విధంగా దాన్ని పొదుపు చేస్తామో, ఏ విధంగా పెద్దది చేస్తామో అలా చేసే ఆలోచనలన్నా కూడా మనం చేయాలి. కాబట్టి మీ వరకు వచ్చిన ప్రతి రూపాయి కూడా మీ సొంతం, మీకోసం వచ్చినదని తెలుసుకోండి. స్వస్తి.